ఇక పేద మధ్యతరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న గుడుంబా నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అనుసరిస్తోంది. నాటుసారా విక్రయించే వారిపై కేసులు గుట్రా పెట్టకుండా స్వచ్ఛందంగా పరివర్తన తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎక్సైజ్ మంత్రి పద్మారావు నల్గొండ జిల్లాలో ఆకస్మిక పర్యటన చేశారు. జిల్లా కేంద్రంలోని గొల్లగూడ బస్తీలో నాటుసారా అమ్ముతున్నారన్న సమాచారంతో మంత్రి అక్కడకు వెళ్లారు. గుడుంబా విక్రయించే ఓ మహిళ ఇంటికి స్వయంగా వెళ్లి గుడుంబా అమ్మకాలు మానేసి స్వయం ఉపాధి చూసుకోవాలని సూచించారు. పూట గడవని పరిస్థితుల్లోనే గుడుంబా అమ్ముతున్నారంటూ సదరు మహిళ మంత్రి ముందు కన్నీరు పెట్టుకుంది. దీంతో మంత్రి పద్మారావు అక్కడికక్కడే 50,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. మిర్యాలగూడ నుంచి నల్గొండ ఈఎస్ ఆఫీసులో మళ్ళీ 2-3 స్టేషన్లు విజిట్ చేసిపోదామని చెప్పేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుంటే నేను డైరెక్ట్ రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత మీరే చెప్పడం జరిగింది, ఇక్కడ గొల్లగూడెం అని ఉంది, అక్కడ గుడం అమ్ముతారంటే సరే నా వెహికల్లో అన్నీ అక్కడ పెట్టేసి మీ బైక్ మీదనే రండి నేను వస్తానని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఎక్కడైతే గుడంబా అమ్ముతారని చెప్పడం జరిగిందో వాళ్ళ ఇంట్లోకి మీరు మేము అందరం కలిసి సోదా చేస్తే వాళ్ళు ప్రమాణం చేసి చెప్పారు. మాకు పిల్లలు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. ఇక దీని జీవితంలో ఈ వ్యాపారం చేయబోము, మాకు ఏదైనా ఆర్థిక సాయం ప్రభుత్వ పరంగా ఏదైనా లోను ఎటువంటి ఏమైనా ఇప్పిస్తే మేము కిరాణా కొట్టు అదే పెట్టుకొని బతుకుతాము, లేకుంటే మేము పైసలు దాగే వచ్చే పరిస్థితి వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది.